నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. పాండిచ్చేరి రాష్ట్రం యానం నియోజకవర్గంలో దర్యాలతిప్ప ఎస్సీ ఫీల్డ్ లేబర్ సొసైటీ భూముల రైతాంగానికి ఓఎన్జీసీ పరిహారం మంజూరు చేశారు. ఒక్కో రైతుకు 2 లక్షల రూపాయలు పరిహారం అకౌంట్లో జమ చేశారు. రెండో విడత 49 మందికి 2 లక్షలు చెప్పిన రైతుల అకౌంట్లో జమ చేయగా మిగిలిన రైతాంగానికి మరో 2 రోజుల్లో పరిహారం విడుదల చేస్తామన్నారు. ఓఎన్జీసీ పరిహారం మంజూరుకు విశేష కృషి చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్కి మరియు ప్రాంతీయ పరిపాలనా అధికారి మునిస్వామికి దర్యాలతిప్ప ఎస్సీ సొసైటీ రైతాంగం మరియు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. 2 లక్షల రూపాయలు కూడా లాస్ అవుతుంది. ఎంత ఓపికగా ఉన్నా కూడా ఆ రూపాయి కూడా మైనస్ అవ్వకుండా ఇప్పుడు జరిగే వాతావరణం కూడా ఏంటంటే రేపొద్దున్న మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు కూడా ఎవడో రాజకీయంగా నొక్కి పెట్టకుండా ఉండిలా ఒక్కసారి జరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ప్రాసెస్ లోనే జరుగుతుంది. ఆ ప్రాసెస్ తయారు చేయడానికి టైం పట్టింది. మొత్తం 154 మంది పేర్లు వచ్చినా అలా 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 ఇప్పుడు రేపు వద్దని మళ్ళీ ఏదో డబ్బులు పడతాయి ఇంకో 2-3 ఏళ్ళకి. ఆ 2-3 ఏళ్ళకి ఏమవుతుంది, మళ్ళీ ఇలాంటి పద్ధతిలో వెళ్ళారనుకుంటే ఎవరికి కూడా ఉండదు. లేదంటే ఆడి టికెట్ నేను టికెట్ ఇంతకీ అన్ని రాత్రి వచ్చారు మా దగ్గరికి, లక్ష ఇస్తామని వచ్చారు. అగ్రిమెంట్ మీద They're happy, sir. Actually, it has a lot of problems. No, sir. Not technology. Yeah, no, I'll be here. Thank you, sir. Sir, the sun is going on. Sir. Yes, sir. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలో ఓ వృద్ధురాలి నివసిస్తున్న స్థలాన్ని పలువురు ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది. సుమారు 30 ఏళ్ల నుంచి తాళ్లరేవు చెరువుగట్టు సెంటర్లో కొంత జాగలో దుంపలు అమ్ముకొని జీవనం సాగిస్తున్నానని, ఇటీవల తన ఇల్లు కాలిపోతే ఆ స్థలంలో పాక వేయడానికి ప్రయత్నం చేస్తుండగా ఒక వ్యక్తి వచ్చి నా స్థలాన్ని ఆక్రమించాడని ఓ వృద్ధురాలు బోర్న విలపించింది. స్థానిక చెరువుగట్టు సెంటర్లో ఉన్న ప్రధాన చెరువుగట్టుకు ఆనుకొని కుడిపుడి సూర్యకాంతం సుమారు 30 ఏళ్లుగా ఒక పాక వేసుకొని దుంపలమ్ముకుంటూ జీవనం సాగిస్తుంది. ఆ స్థలంలో రాత్రికి రాత్రే ఒక వ్యక్తి గ్రావెల్ వేసి తన స్థలాన్ని ఆక్రమించాడని ఆమె విలేకరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. పాక నిర్మాణానికి డబ్బులు సమకూర్చుకునేంత వరకు చెరువుగట్టు సెంటర్లోనే స్థానికంగా అద్దెకుంటూ దుంపలు అమ్ముకుంటున్నానని ఆమె తెలిపింది. తన భర్తను కోల్పోయానని, తన పిల్లలు దూరమయ్యారని, తనను ఆదుకోవాలని తెలిపింది. పేదరాలైన ఆమెకు అధికారులు, ప్రజాప్రతినిధులు న్యాయం చేయాలని స్థానికులు ఆ వృద్ధురాలికి అండగా నిలిచారు. న్యాయ విచారణ చేసి అర్హులైన వృద్ధురాలికి ఆ స్థలాన్ని అప్పగించాలని పలువురు డిమాండ్ చేశారు. దుంపలు అమ్ముతూ ఉంటావు ఇక్కడ? రోజుల్లో మామిడికాయ అమ్ముకుంటాను, జనపత్రి రోజుల్లో జనపత్రి అమ్ముకుంటాను, ఏ రోజుల్లో అయ్యి అమ్ముకుంటాను. పిల్లలు దూరంగా మరి ఎక్కడ ఉన్నట్టు అది పట్టు పోసుకుంటున్నానండి. ఆ పిల్లలతో ఆళ్ళ బాగా నా పేరు కుర్పూడి కాంతం అండి. నేను 35 సంవత్సరాలు అయిందండి ఇక్కడ పంపగట్టి. 40వ సంవత్సరం జరుగుతుందండి. స్తంభం కాడకు ఉండేదండి చెరువి. స్తంభం కానించండి దుంపలు అమ్ముకున్నాండి, రెక్కలు కొట్టుకునండి. నేను ఇది కట్టుకున్నానండి. ఎన్నోసార్లు కట్టేనంటి పడిపోతుంటే కట్టుకున్నానండి. ఎక్కడ దారి లేకండి నాకు. నా బిడ్డలకి ఏమండి చోటు లేదండి, దేశంలో వెళ్ళిపోయారండి. అంతే అలాగే ఉంటున్నానండి నేను. మొన్న కొంప కాలిపోయిందండి, తలుపులు దారిబంధాలు అన్నిటి కట్టుకున్నాను, కాలిపోయిందండి. కాలిపోతే నాకు కట్టి భవిష్యత్తు లేకండి. అద్దె కొంపలు బుజ్జిగారు అద్దె కొంప ఇచ్చేయండి, అందులో ఉంటున్నానండి నేను. ఇక ఆ తర్వాత కట్టుకుందారన్నప్పటికండి ఇదిగో ఇప్పుడు ఒక బాబుని అడిగానండి, డబ్బులు ఇస్తానన్నారండి. ఇస్తానన్నప్పటికీ పొద్దున్న అప్పటికప్పుడు వేసేస్తున్నారండి. ఎవరు వేశారు? ముత్యాలంటే అండి, ఎంపీసీసీ అంటండి, ముత్యాలండి ఆయన పేరు. ఏం చేశారు? ఇదండి మట్టి
మొత్తానికే కప్పెట్టారండి. మట్టి చెరువు ఆక్రమించేసారండి. ఇప్పుడు ఇంత దాకా లేదండి అన్న. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేదండి. పూసుక ముక్క కొంత ఉండేదండి. అదంతా కప్పెట్టేసారండి చెరువు. అందులో ఎదర గది కొంత అంత గది పట్టు వేసుకుని ఎదర పొయ్యి తెట్టుకుందాం. కాలువ పోయాక పోయింది అంతానే, చోటు అంతానే. ఏదో అలాగే ఇవ్వడొచ్చా మంచం వేసుకుని దుప్పలు ఒకటి వేసుకుని అని ఆదాయిస్తున్నానండి. ఆదాయించి భైరమూర్తి గారిని అడిగానండి డబ్బులు. ఇస్తానా అన్నాడండి. ఇస్తానంటే రూపాయి ఎల్లుండి వేసుకొచ్చాం అనుకున్నానండి. ఈ లోపల వేసేసుకుంటాను. పొద్దున్నే అండి. అదే పొద్దున్న పరుగులు వచ్చినప్పుడు కాలు దెబ్బ కూడా తగ్గింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ చేపట్టబోతున్న వారాహి యాత్ర విజయవంతం కావాలని కోరుతూ రాజోలు నియోజకవర్గ జనసేన వీర మహిళలు మలికిపురం మండలం మలికిపురం ఆంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన నాయకురాలు శ్రీమతి బొంతు అరుణకుమారి ఆధ్వర్యంలో 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ ప్రజల కష్టాలను తీర్చేందుకు జనసేన ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. వాగాత్మకం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి ఓం ఆంజనేయాయ నమః మహావీరాయ నమః వీరాయ నమః శూరాయ నమః కాంతాయ నమః శాంతాయ నమః రాజ్యాయ నమః కపిశ్రాయ నమః మహాకాయ నమః చిరంజీవాయ నమః అంజనీయాయ నమః అపవర్తనాయ నమః రామభక్తాయ నమః రామభక్తాయ నమః ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు కొనసాగనున్న నారా లోకేష్ పాదయాత్ర కోసం తేదాప నేతలతో వేద పండితుల మధ్య ఈ పూజలు నిర్వహించారు. వెంకటగిరి మీద వెలుస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి నాకు చాలా ఇష్టదైవం. ఏ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలన్నా ఆ స్వామికి మొక్కుకునే నేను కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాను. అందులో భాగంగానే ఇవాళ ఏదైతే ఈనాడు రాష్ట్రంలో నెలకొన్నటువంటి నిరంకుశ నియంతృత్వ పాలన ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుందో దాన్ని అంతమొందించడానికి
ఒక ప్రజా చైతన్యాన్ని తీసుకురావడానికి యువగళం అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టి నారా లోకేష్ బాబు రేపు 27వ తారీఖున కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నాడు. అది ఇచ్చాపురం వెళ్ళే వరకు కూడా నిరాకంఠంగా నిర్విరామంగా ఆ పాదయాత్ర విజయవంతం కావాలి అని చెప్పి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరం కలిసి ఈ వెంకటగిరిపై ఉన్నటువంటి వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి నారా లోకేష్ బాబుకి ఆ దైవం యొక్క ఆశీస్సులు ఉండాలి అని చెప్పేసి పూజలు సామూహికంగా పూజలు నిర్వహించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఆందోళనలు చేపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ఫేస్ యాప్ రద్దు చేయాలని, ర్యాలీలు సభలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000, అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం 26,000, కనీస వేతనం, అంగన్వాడీలకు కనీస వేతనం, కనీస వేతనం. రద్దు చేయమని భారీ ఎత్తున అంగన్వాడీలు పొద్దున్న సాయంత్రం వరకు పనిచేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం ఏదో ఎంగిలి మెతికి తిప్పినట్టుగా 10,000 సుమారుగా ఇచ్చేసి అయిపోయింది అంటే కరెక్ట్గా అనిపించట్లేదు. ఇంకా రెండో విషయం ఏంటి అంటే వీళ్ళు పేస్ యాప్ను ఒకటి తీసుకొచ్చి అది చేయాలన్నారు. అది అందరికీ సాధ్యమయ్యే పని కాదు. వాళ్ళు ఇచ్చిన ఫోన్లు ఏమో పనిచేయవు. వాళ్ళ ఫోన్లో చేద్దామంటే ఆ విధమైన టెక్నాలజీ అందుబాటులో వీళ్ళకి లేదు. కాబట్టి పేస్ యాప్ని మాత్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా వైఎస్ఆర్ పౌష్టికాహారం ప్రకారంగా మెనూ అయితే పెంచేశారు, కానీ రేట్లు మాత్రం పెంచకుండా కానీ అవే సరిపెట్టాలంటే సాధ్యం కావడం లేదు. కాబట్టి మెనూ ఛార్జీలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే మినీ సెంటర్లో 300 మంది పైన జనాభా కలిగి ఉన్నటువంటి ప్రాంతాల్లో మినీ సెంటర్లు ఉన్నాయి. ఆ మినీ సెంటర్ల స్థానే మెయిన్ సెంటర్లుగా మార్చి వాళ్ళకి అందరితో పాటు సమానమైన వేతనం కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్నో పథకాలకు అనవసరంగా ఖర్చులు పెడతా ఉంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మరి పౌష్టికాహారాన్ని అందించాలన్న కోరిక నేటికి పూర్తిగా నెరవేరట్లేదు. ఏదో గోరుముద్ద అంటున్నారు, లేకపోతే ఇంకోటి చెప్తున్నారు తప్ప వీళ్ళకి ముద్ద నోట్లో పోయే విధంగా మాత్రం ఏమీ ప్రభుత్వం చేయడం లేదు. వీళ్ళు కేవలం అర్ధాకలితో కుటుంబంతో జీవించాల్సిన దుస్థితి ఏర్పడుతూ ఉంది. అంతేకాకుండా సీనియారిటీ ప్రకారంగా వేతనాలు ఇవ్వాలి. అంతేకాకుండా సూపర్వైజర్ పోస్టులు కూడా సీనియారిటీ ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం మేము చేయడానికి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ప్రభుత్వం వీళ్ళ మీద ఏదో రకంగా కక్ష సాధింపు చర్యలు రాజకీయ జోక్యంతో మాత్రమే వ్యవహరిస్తూ ఉంది. అంగన్వాడీ మీద రాజకీయ పెత్తనం పెరిగిపోయి నానాటికి కూడా వాళ్ళు ఉద్యోగం సరిగ్గా
బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ పరిస్థితుల నుంచి మరి దూరంగా ఉంచవలసిన అవసరం ఎంతైనా ఉంది రాజకీయ నాయకుల్ని. కాబట్టి మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం కనీసం ఆలోచించి ఈ సంక్షేమ పథకాలు సరే సంక్షేమ పథకాలతో పాటు వీళ్ళ సంక్షేమం అక్కర్లేదని ప్రశ్నిస్తా ఉన్నాం. మా అంగన్వాడీల సంక్షేమం అక్కర్లేదా ప్రభుత్వానికి? మరి సంక్షేమ పథకాలు అమలు చేసేవాళ్ళు వాళ్ళు పరిస్థితులను కూడా గమనంలో తీసుకుని ప్రభుత్వం ఇలాంటి మొండి వైఖరిని అంతా విడనాడి అన్నీ కూడా సక్రమంగా అంగన్వాడీలు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో అన్నమయ్య జిల్లాలో ఐసీడీఎస్ ఉద్యోగులపై వైసీపీ నాయకులు చేసిన దాడులకు నిరసిస్తూ ముమ్మిడివరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం ఎదుట ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. జరిపిన దాడిని ఉద్యోగులపై జరిపిన దాడిని చర్యలు దాడి జరిపిన వ్యక్తులపై కఠిన చర్యలు వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత కల్పించాలి ఉద్యోగులకు భద్రత. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా రైతు సంఘాల సమైక్య తలపెట్టిన ఈ నెల 26న దేశవ్యాప్త ట్రాక్టర్ ర్యాలీ జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాల భవనం వద్ద పాలెపు ఈశ్వరరావు అధ్యక్షతన మండల కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి వళ్ళు రాజబాబు మాట్లాడుతూ గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఢిల్లీ నడిబొడ్డున ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతుల క్షమాపణ చెప్పి రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేస్తూ అలాగే మద్దతు ధరలుగా గ్యారంటీ చట్టాన్ని అమలు చేస్తామన్నారు. దాంట్లో భాగంగానే మన కాకినాడలో కూడా ట్రాక్టర్ ర్యాలీకి రైతులందరూ రావడంతో పాటు ట్రాక్టర్ ఉన్నటువంటి రైతులు ట్రాక్టర్లతో రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుత్తుల సూర్యనారాయణ, సత్యరాజు, నామ శ్రీనివాస్, పలువెల ఏడుకొండలు, గుత్తుల వెంకటరెడ్డి, వాసంశెట్టి సత్యబాబు, దడాల అబ్బులు, దడాల వెంకటరమణ, మేడిశెట్టి ఏడుకొండలు, కౌలు రైతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం మండల కమిటీ తాళరేవు మండల కమిటీ సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గత సంవత్సరం కరోనా కూడా లెక్క చేయకుండా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి మొక్కవోని దీక్షతో మరో స్వతంత్ర పోరాటాన్ని తలదన్నే విధంగా అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా లక్షలాది మంది రైతులు సంవత్సరం పాటు ఆందోళన చేశారు. తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చెప్పి అలాగే మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి అలాగే వ్యవసాయానికి సంబంధించి ఈ పంపు సెట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఉచిత విద్యుత్ అమలు చేయాలని చెప్పి ఎరువులు పురుగు మందుల ధరలు తగ్గించాలని అలాగే మార్కెట్ సౌకర్యం కల్పించాలని చెప్పి మొక్కవోని దీక్షతో సంవత్సరం పాటు ధర్నా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. దిగొచ్చి నిమ్మకాయ రసం ఇచ్చి ఈ రైతులందరినీ కూడా మీరు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో మేము తెలుసో తెలియకో తీసుకొచ్చాం, ఈ వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం, రద్దు చేయడమే కాదు మీరు అడిగినటువంటి మద్దతు ధరల గ్యారంటీ కానీ ఇటువంటి ఏవైతే విద్యుత్ చట్టం కానీ ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా నెల రోజుల్లోపే చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి ఇప్పటికి సంవత్సరం అయింది మళ్ళీని, కానీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా మళ్ళీ అక్కడక్కడ కూడా బీజేపీ పెద్దలు మళ్ళీ వ్యవసాయ చట్టాలను ముందుకు తీసుకొస్తామని చెప్పి అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఏరు దాడిన తర్వాత తెప్పతగలేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నది. మొత్తం వ్యవసాయంలో ఉన్నటువంటి ఎరువులు పురుగు మందుల ధరలు కూడా విపరీతంగా 100% పెరిగినాయి. దాంతోపాటు మద్దతు ధరలు లేవు. స్వామినాథన్ కమిషన్ కానీ అలాగే భూపేంద్ర సింగ్ హుడా కమిషన్ కానీ జైతి ఘోష్ కమిషన్ కూడా 3 కమిషన్లు కూడా ఒక్క కింటా ధాన్యం పండించడానికి 2200 రూపాయలు అవుతుంది. 2014 లెక్కల ప్రకారం చూసుకుంటే ఈవేళ డబుల్ పెరిగినాయి. కాబట్టి ఖచ్చితంగా అప్పుడే లెక్కల ప్రకారం చూసుకున్నా 3200 ఇవ్వాలి. ఇప్పుడు లెక్కల ప్రకారం చూసుకోవాలంటే ఎంత ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని లెక్క కట్టి ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. జాతీయ బాలికల దినోత్సవం ముమ్మిడివరం యాపిల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అంగరంగ వైభవంగా జరిగింది.
పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ గోదాసి పుండరీష్ గారు ముందుగా బాలికలకందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ బాలికలు విద్యతో పాటు అన్ని రంగాల్లోనూ ముందుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యాపిల్ స్కూల్ సిబ్బంది అందరూ పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్యలపై సిఐటియు ఆధ్వర్యంలో కోడూరులో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేపట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పే స్లాబ్లు రద్దు చేయాలని, 5 సంవత్సరాల టీఏడీఏ ఇవ్వాలని ఆందోళన చేశారు. ఆయాలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధం రాష్ట్ర కమిటీ మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అంగన్వాడీ కార్యకర్తలు ఐసీడీఎస్ ఆఫీసు నుంచి తహసీల్దార్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓకు సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ ఏడాది అంగన్వాడీ మహిళలు వైసీపీ ప్రభుత్వంలో నేటికి జీతాలు చెల్లించకపోవడంతో సంక్రాంతి జరుపుకోలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హామీ మేరకు తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా ఇస్తానని ఎన్నికల వాగ్దానం చేసి 3.5 సంవత్సరాలైనా అమలు జరగలేదన్నారు. ఇచ్చిన మాట అమలు చేయాలన్నారు. గౌరవ వేతనంతో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ పథకాలు, నవరత్నాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా గౌరవ వేతనంతో పని చేయించుకుంటూ అనేక పనులు అప్పచెప్పడంతో భారాలు మోపుతున్నారని తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సి చంద్రశేఖర్ తెలియజేయడం అనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు, మినీ వర్కర్లు పనిచేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రభుత్వం వస్తానే తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా పెంచుతారని చెప్పాడు. తెలంగాణ 13,600 ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఇవ్వాలంటే ఆయన 14,600 ఇవ్వాలి, కానీ 11,500 రూపాయలతో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళ దగ్గర అనేక భారాలు పెట్టారు, పని భారం పెట్టారు. ఈరోజు పేసి యాప్లు తీసుకొచ్చాడు. పేసి యాప్లు తీసుకొస్తే నిట్లు పని చేయకపోతే, వాళ్ళు పేసి పడకపోతే వాళ్ళకి ఆ జీతం కట్ట. అదేవిధంగా ఈ విధంగా అనేకమైనటువంటి భారాలు వేస్తూ ఉన్నారు. వెంటనే వీళ్ళ కనీస వేతనం 26,000 ఇవ్వాలని, వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, అదేవిధంగా వీళ్ళకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాడ్యుటీ ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ 5 లక్షలు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. ఈరోజు అనేకమైనటువంటి సమస్యలతో వేధిస్తూ ఉన్నారు. అధికారులు వేధిస్తున్నారు, ఓ పక్క రాజకీయ నాయకులు వేధిస్తూ ఉన్నారు. మరో పక్క వీళ్ళకు ఆయాలకు ఇవ్వాల్సి ఉంటే ఆయాల పోస్టులను వర్కర్ పోస్టులుగా ఇవ్వాల్సి ఉంటే ఆయా పోస్టులను ఈ కూడా రాజకీయ జోక్యం చేసుకుని ఈ ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ నాయకులు ఈ పోస్టులు అమ్ముకుంటున్నారు. ఇది అన్యాయం, దుర్మార్గం. జీవో ప్రకారం అనుభవం ఉన్నటువంటి ఆయాలకే పోస్టులు ఇవ్వాలని అడుగుతూ ఉన్నాం. కాబట్టి వీళ్ళ యొక్క న్యాయమైన సమస్యల కోసం ఈరోజు ఆందోళన జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలని కోరుతున్నాం. మరో పక్క ధర్నాలు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదని నిర్బంధాలు జీవో తీసుకొచ్చి ప్రభుత్వం చాలా దుర్మార్గంగా చేస్తుందనేది నేను ఖండించదలుచుకున్నాం. మాట తిప్పని మడవ తిప్పని ముఖ్యమంత్రి, నువ్వు ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని అమలు చేయాలంటున్నావు. ఈ రోజు ఈ జగన్ ప్రభుత్వంలో సంక్రాంతికి అంగన్వాడీ 1,00,000 మంది మహిళలు బతుకుతున్నాడు. ఇప్పటికి జీతాలు 1 రూపాయి చెల్లించలేదు. ఈరోజు జీతాలు లేదు. ఈ రోజు 24 రూపాయల తేదీ అవుతా ఉంటే నువ్వు జీతాలు చెల్లించాలనుకుంటే ఏం తిని బతుకుతారు? ఎట్లా పనిచేయాలి వాళ్ళకు? టీఆర్డీఏలు 2017 నుంచి ఇకపోతే 5-6 సంవత్సరాల నుంచి ఇకపోతే ఎట్లా వాళ్ళు విధులు పనిచేస్తారు, ఎట్లా మీటింగ్లు వస్తారని చెప్పి అడుగుతున్నాం. చాలా దుర్మార్గంగా ప్రకటిస్తున్నారు. ఇది ఉద్యోగులు, కార్మికుల వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తే అండగా సీఎట్గా నిలబడి పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. కాబట్టి వెంటనే ఎప్పుడైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవి ఇప్పటివరకున్న ఎస్ఐట్ న్యూస్. నమస్తే.